అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. మీ జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కొత్త చెడు అలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజా మద్దతు పెరుగుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆహార విషయంలో అజాగ్రత్త వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. బయటి ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సామాజిక సేవలో మీరు ముందుంటారు. మీరు సమాజానికి ఎంతో మేలు చేస్తారు. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనులకు ఎటువంటి ఆటంకం కలగదు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మీ కృషి ఫలించుతుంది. మీ స్వీయ విశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఏ కార్యాన్నైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. రచయితలు, సంపాదకులకు ఈరోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. వారి రచనలు లేదా కూర్పులు ప్రశంసలు అందుకుంటాయి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వారు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. దాంపత్య జీవితంలో ఈరోజు మీకు ఆనందకరమైన అనుభూతులు కలుగుతాయి. మీ బంధం మరింత దృఢపడుతుంది. మీరు అనుకున్న పర్యటనలు విజయవంతమవుతాయి. ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు. మీరు సానుకూల మార్పులు తెచ్చుకుంటారు. మీ సృజనాత్మక ఆలోచనలు పూర్తిగా నిలిచిపోతాయి. కొత్త పనులు చెయ్యడంలో విసుగు కలుగుతుంది. కళాత్మక రంగాలలో కృషి చేసిన వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. నాట్య రంగాలలో మీకు అవకాశాలు లభిస్తాయి. మీ నటన, నాట్య ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రేక్షకుల మన్ననలు పొందుతారు. సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడికి లోనవుతారు. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ధైర్యం మీకు సహాయపడుతుంది. ఈ రాశివారికి ఈరోజు అనేక శుభపరిణామాలు జరుగుతాయి. మీ సంకల్పం బలపడుతుంది. చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి. వాటివల్ల కొంత నష్టం కలుగుతుంది. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. ట్రావెల్ ప్లాన్లు చివరి నిమిషంలో రద్దవుతాయి. విదేశీ ప్రయాణాలలో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీ గత కృషికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకుంటారు. ఈరోజు మీరు చేసే శుభార్థక్రియలు మంచి ఫలితాలను ఇస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. స్టార్టప్లు స్థాపించిన వారికి పెట్టుబడులు లభిస్తాయి. మీ ఆలోచనలకు గుర్తింపు దక్కుతుంది. నూతన వ్యాపారాలు వేగంగా విస్తరిస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఆటంకాలకు గురవుతాయి. వాటిని పూర్తి చెయ్యడంలో జాప్యం జరుగుతుంది. రైతులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పంటలు బాగా పండి మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆహ్వానించిన కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. సామాజిక సమావేశాలు మీకు మేలు చేస్తాయి. సంగీతం, లలిత కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాత్మక రంగంలో విజయం సాధిస్తారు. సామాజిక మాధ్యమాల వాడకం వల్ల మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు. ఇంటర్నెట్లో వచ్చే నకిలీ వార్తలను గుడ్డిగా నమ్ముతారు. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మెరుగుపడుతుంది. పుస్తక పఠనంపై ఈరోజు ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని చదవడం ఆలస్యమవుతుంది. ఈరోజు మీకు అంతులేని ఆనందం లభిస్తుంది. ప్రతి పనిలో సంతృప్తిని పొందుతారు. మీరు పఠించే మంత్రం మీకు అపారమైన శక్తినిస్తుంది. దీనివలన మనశ్శాంతి లభిస్తుంది. మీలోని ఇన్నోవేషన్ ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి. కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. బీమా సంబంధిత విషయాలలో మీకు అనుకూలతలు పెరుగుతాయి. మీకు రక్షణ లభిస్తుంది.
కౌన్సెలింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీ సలహాలు ఎంతో మందికి మార్గం చూపుతాయి. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఈరోజు ఉదయం నుండి నిరుత్సాహం మిమ్మల్ని వెంటాడుతుంది. లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి సరియైన ప్రేరణ లభించదు. ప్రేమ సంబంధాలు మరింత బలపడి కొత్త బంధాలకు అవకాశం ఏర్పడుతుంది. మీ భాగస్వామితో మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటారు. మీ ప్రియమైన వారితో ఆత్మీయతతో కూడిన సమయాన్ని గడుపుతారు. బంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. నెట్వర్కింగ్ ద్వారా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. భవిష్యత్తులో మీ కెరియర్కు ఉపయోగపడే బలమైన సంబంధాలు ఏర్పడతాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి. మీరు ఇతరులపై సులభంగా నమ్మకాన్ని ఉంచుతారు. ఈ నమ్మకం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు పుస్తక సమీక్షలు చేస్తారు. మీ అభిప్రాయాలకు మంచి ఆదరణ లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొని హాయిగా గడుపుతారు. మానసిక విశ్రాంతి లభిస్తుంది. ధన సంపాదనలో మీరు విజయం సాధిస్తారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రోజు మీ మనోభావాలు తీవ్ర అశాంతి, నిరాశతో నిండి ఉంటాయి. చిన్న విషయాలకే కోపం, చిరాకు అధికమవుతాయి. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని గొప్ప సంతృప్తి పొందుతారు. మీ సేవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అడ్డంకులు ఎదురవుతాయి. మీరు ఆశించిన పురోగతి సాధ్యం కాదు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.